రాయలసీమ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే గొప్ప కవి మా తెలుగు తల్లి మల్లెపూదండ వంటి అమరకీర్తన అందించిన శంకరంబాడి సుందరాచార్యుల వర్ధంతిని రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక లక్ష్మీపురం కూడల్లో ఉన్న శంకరంబాడి సుందరాచార్యుల విగ్రహానికి పూలమాలలు వేసి కళాకారులు, సాహితీ ప్రియులు భక్తి శ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి శంకరంబాడి చేసిన సేవలు అమూల్యమని, ఆయన రచనలు తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయని పేర్కొన్నారు. అలాగే ఆయన రచనలో నిండిన దేశభక్తి, మాతృభాష పట్ల ఉన్న అపారమైన ప్రేమ, సాంప్రదాయ విలువలు ప్రతి తెలుగు మనిషిలో గర్వాన్ని నింపుతాయని తెలిపారు. మా తెలుగు తల్లి మల్లెపూదండ గీతం ద్వారా తెలుగు తల్లి మహిమాన్వితత్వాన్ని చాటిన మహాకవి శంకరంబాడి సుందరాచార్యులు తెలుగు జాతికి చిరస్మరణీయులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, రంగస్థలి ప్రతినిధులు పురోహితులు సురేష్ స్వామి, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, ఎలకృష్ణయ్య, చిత్రపు హనుమంతరావు, మణికంఠ, వాసు, మల్లారపు రవిప్రసాద్, లోక ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు తెలుగు జాతికని ఒక ప్రఖ్యాత గీతం మా తెలుగు తల్లి అనే గొప్ప పాటను మనకి తెలుగు జాతికి అంకితం చేసిన శ్రీ శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా అతన్ని మా బీజేపీ తరపున అందరూ కలిసి ఘన నివాళి అర్పిస్తూ అతన్ని ఎప్పుడు చిరస్మరణీయంగా తలుచుకుంటూ అతని గీతానికి జోహార్లు తల వంచుతూ సాష్టాంగ నమస్కారం. శ్రీ శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు, అభిమానులు ఈరోజు స్థానిక లక్ష్మీపురం కూడల్లోని శంకరంబాడి సుందరాచార్యులు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి, శుద్ధి చేసి, పూజలు చేసి, పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాం. శంకరంబాడి సుందరాచార్యులు గారు మన తిరుపతి వాసి కావడం మనకెంతో సంతోషదాయకం. ముఖ్యంగా ఆయన ప్రతిభను గుర్తించి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ప్రసన్న కవి బిరుదుతో కూడా సన్మానించారు. ఈరోజు మన గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని అద్భుతంగా రచించి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈ గీతము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉండింది. మనకు సపరేట్ అయినాక మన రాష్ట్రానికే ఈ గీతము వచ్చింది. మన రాష్ట్రంలో ఆయన మన తిరుపతి వాసి కావడం మనకెంతో సంతోషదాయకం. ఈరోజు ఆయనకి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాము. ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ వేసేటప్పుడు కొంచెం పనులకు ఇబ్బందిగా ఉందని అటు సైడ్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ యథాస్థానంలో పెట్టారు. చాలా సంతోషదాయకం. ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ టీటీడీ వారు నిత్యం ఉదయం పూట అన్నమయ్య కీర్తనలు, సుప్రభాతం అవంతా మైకులు పెట్టి వినిపించేవారు. అప్పుడు ఈ ఫ్లైఓవర్ కారణంగా అవన్నీ తీసేశారు. దాన్ని కూడా ఏర్పాటు చేసి నిత్యం ఇక్కడ ఉదయం పూట లేస్తానే ఈ సుప్రభాతాలు మన శంకరంబాడి సుందరాచార్యుల విగ్రహం వద్ద టీటీడీ వారు మళ్ళీ ఆ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు.